లాజిక్స్ బిల్డ్ అవ్వట్లేదు కదా. ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారు, ఒక వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు, ఏమన్నా కోడ్ రాద్దాం, ఓన్గా ఏమన్నా ఫీచర్ మీద వర్క్ చేద్దాం, ఒక ప్రాజెక్ట్ చేద్దామంటే ఖతం, మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం అర్థం కావట్లేదు ఎలా చేయాలనేది. సో ఇదే ప్రాబ్లం మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం లాజిక్ బిల్డింగ్ గురించి మాట్లాడదాం. అండ్ నేను ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఓకే, ఇలాంటివి కచరా మాటలు చెప్పను. ప్రూవెన్ 5 మెథడ్స్ ఉన్నాయి, ఓకే, 5 స్టెప్స్ ఉన్నాయి. ఆ 5 స్టెప్స్ని, ఆ 5 మెథడ్స్ని ఫాలో అయితే మీ మైండ్లో లాజిక్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో అన్నిటికంటే ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. మీరు ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ కోడ్లో, హ్యాకర్ ర్యాంక్లో వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు, ఓకే. సో ఆ ప్రాబ్లం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లం ఏం చాలామంది ఏంటంటే ప్రాబ్లం చూసి, అందులో ఉన్న నంబర్స్ని చూసి, కన్స్టెంట్స్ని చూసి భయపడతారు. భయపడి మనకి ఇది రాదు అని చెప్పి సొల్యూషన్ చూడడానికి వెళ్ళిపోతారు. లేదంటే జస్ట్ 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ ట్రై చేస్తారు సాల్వ్ చేయడానికి. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అని మనం కూర్చుంటే, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకుంటే మినిమం 3 to 4 అవర్స్ ఒక ప్రాబ్లం మీద ఇవ్వాలి మనం స్టార్టింగ్లో. ఎందుకంటే స్టార్టింగ్లో మనకు లాజిక్ బిల్డ్ అవ్వదు, మనకు అది ఆన్సర్ ఏంటో తెలియదు, ఏం అర్థం కాదు. కాబట్టి స్టార్టింగ్లో మనం ఎక్కువ టైం ఇవ్వాలి. స్టార్టింగ్లో మనం ఎక్కువ టైం ఇచ్చి ఫౌండేషన్ అనేది మంచిగా బిల్డ్ చేసుకుంటే తర్వాత మనకు ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవాలి. అసలు లూప్ గురించి మాట్లాడుతున్నాడా, మల్టిపుల్ టైమ్స్ అవుతుందా, లేకపోతే మన కండిషన్ గురించి మాట్లాడుతున్నాడా అనేది, లేకపోతే ఒక ఒక ఐటమ్ ఉంది, దాని ఆబ్జెక్ట్స్ మీద మాట్లాడుతున్నారా, అసలు ఏంటనేది మనం క్వశ్చన్ని చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. నార్మల్గా తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ప్రాబ్లం అసలు ఏంటి, చాక్లెట్స్ గురించి మాట్లాడుతున్నారా, సరే ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఎంతమందికి పంచాలి అవి, ఓకే, ఎంతమందికి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది నార్మల్గా మన లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ తర్వాత వస్తుంది చిన్నగా. ఫస్ట్ మనకు క్వశ్చన్ అర్థం కాకపోతే ఆన్సర్ ఎప్పటికీ రాదు. మెథడ్ నెంబర్ 2, డేటా ఫ్లోని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డేటా ఫ్లో అంటే ఏంటి? డేటా ఫ్లో అంటే మీరు ఒక ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేశారు, లేకపోతే ఒక ఫీచర్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు, లేకపోతే మీ మైండ్లో ఒక ఫీచర్ ఉంది, దాని డేటా ఫ్లో ఎలా వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు స్టార్టింగ్లో అయితే లూప్, ఓకే, ఇక్కడ లూప్ పెట్టేస్తే అయిపోతుంది అని మనకు తెలిసిపోతుంది. కానీ ఆ లూప్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిపుల్ లూప్స్, ఒకటి లోపల ఒకటి లూప్ యూస్ చేస్తున్నాము, అలా ఉంటే ఒక లూప్లో ఒక ఇటరేషన్ తర్వాత దాని వాల్యూ ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎలా తెలుస్తుంది? డ్రై రన్ చేయాలి మనం. ఇప్పుడు డ్రై రన్ అంటే ఏంటి? ఒక బుక్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, అండ్ ఆ బుక్లో రాయండి. ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు నంబర్ వాల్యూ ఎంత, ఒక నంబర్ అనే వేరియబుల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ ఇది ఉన్నప్పుడు ఇది వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఇది ఉన్నప్పుడు నెక్స్ట్ వాల్యూ ఎంత అనేది మనకు ఒక లూప్లో మొత్తం ఇటరేషన్స్లో దాని వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో తెలియాలి. జస్ట్ లూప్ అనే కాదు, డ్రై రన్ అంటే ఏంటి? నార్మల్గా ఒక బుక్ అను పెన్ తీసుకొని మీరు రాసిన కోడ్ అసలు ఎలా వస్తుంది, ఓకే, ఫస్ట్ మనం ఈ వేరియబుల్ని ఇలా డిక్లేర్ చేసాము, దాని తర్వాత వేరియబుల్ నేమ్ ఇలా చేంజ్ అయింది, దాని తర్వాత ఇది చేంజ్ అయింది, దాని తర్వాత ఇది చేంజ్ అయింది అని బుక్లో రాసుకొని అర్థం చేసుకోవడాన్ని మనం డ్రై రన్ అంటాము. సో మనం ఎప్పుడు కూడా డ్రై రన్ చేస్తేనే మనకు లాజిక్ అనేది ఫస్ట్, అంటే కోడ్ ఎలా వర్క్ అవుతుందో మనకు అర్థమైంది. కోడ్ ఎలా వర్క్ అవుతుందో అర్థమైతే మనం నెక్స్ట్ స్టెప్స్ అలా చేసేస్తాం. సో ఇది మెథడ్ నెంబర్ 2. ఎప్పుడు కూడా డ్రై రన్ చేయాలి మనం. ఒక బుక్ పెన్ తీసుకొని జస్ట్ కోడ్ చూస్తున్నారు, రాస్తున్నారు, ఏం రాస్తున్నారు అర్థం కాదు, కోడ్ ఎలా వర్క్ అవుతుందో అర్థం కాదు, వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అంతా వేస్ట్. మెథడ్ నెంబర్ 3, 90-10 టీచింగ్. ఇప్పుడు ఇది మీ మీద బేస్ అయి ఉండదు, మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారో వాళ్ళ మీద బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర నుంచి నేర్చుకుంటే నా డ్యూటీ ఏంటంటే నేను మీకు 90% కాన్సెప్ట్ మీకు నేర్పించి 10% మీకోసం వదిలేయాలి. ఒక కోడ్ 90% రాసి 10% కోడ్ మీరు కంప్లీట్ చేయండి అని, ఓకే, లేకపోతే 10% కోడ్ హోంవర్క్ లాగా అలా ఇచ్చేయాలి. లేకపోతే జస్ట్ కోడ్ ఎలా రాయాలో మీకు చెప్పి కోడ్ మీకోసమే వదిలేయాలి. ఇలా చేస్తేనే మనకు వస్తుంది. ఎందుకంటే మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూట్యూబ్లో 2 టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఒకటి వాక్ త్రూ, మీరు దాన్ని ట్యుటోరియల్ టీచింగ్ అనుకుంటారు, కానీ అది వాక్ త్రూ. జస్ట్ ఒక ప్రాజెక్ట్ ఉంది, అది ఎలా చేయాలి అలా చెప్పుకుంటూ వచ్చేసాము, అది టీచింగ్ కాదు. టీచింగ్ అనేది మొత్తం వేరే కాన్సెప్ట్. వాక్ త్రూ అంటారు, అంటే అది ఎలా వర్క్ చేస్తుందని జస్ట్ చెప్పడం. ఇప్పుడు టీచింగ్ అంటే ఏంటి? 90% కోడ్ మీకు చెప్పేసి 10% మీకు వదిలేస్తే ఆ 90% మీరు ఏదైతే నేర్చుకున్నారో అది యూస్ చేసి, మీ మైండ్ని కొంచెం యూస్ చేసి, మీ బ్రెయిన్ని కొంచెం యూస్ చేసి ఆ 10% హోంవర్క్ని సాల్వ్ చేయాలి.
అలా చేస్తేనే మీకు వస్తుంది. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. ఓకే, నేను 90% నేర్చుకున్నా, ఇది నాకు హోంవర్క్ ఇచ్చారు, నేను ఈ హోంవర్క్ని చేశాను అని. ప్రోగ్రామింగ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఒక్కసారి మీకు వచ్చేస్తే నేను చేయగలను అని, మీరు గూగుల్ యూజ్ చేసి, చాట్ జీపీటీ యూజ్ చేసి మీరు ఎలాగో అలా చేసేస్తారు. మీకు ఆ కాన్ఫిడెన్స్ రాకపోతే కోడ్ మీ ముందు ఉన్నా కానీ ఆ కోడ్ని చూసి మీరు మీ ప్రాజెక్ట్లో ఎలా మ్యానిపులేట్ చేసి యూజ్ చేసుకోవాలో మీకు అర్థం కాదు. ఈవెన్ దో మీ ముందు కోడ్ ఉన్నా, నేను మీ కోడ్ ఇచ్చేసినా కానీ, ఒకవేళ కరెక్ట్ కోడ్ ఇచ్చినా కానీ ఆ కోడ్ని తీసుకుని వెళ్ళి మీ ప్రాజెక్ట్లో ఎక్కడ పెట్టాలో కూడా మీకు అర్థం కాదు. సో అందుకే కాన్ఫిడెన్స్ రావాలి ఫస్ట్. అండ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ఈ మెథడ్స్ ఫాలో అయ్యి. ఓకే, ఇప్పుడు నేనున్నా నా వీడియోస్లో నేను ఫుల్ స్టాక్ ఏదైతే నేర్పిస్తున్నానో మీరు చూసే ఉంటారు. నేను మొన్న కూడా ఒక ప్రాజెక్ట్ చేసా జావాస్క్రిప్ట్, అందులో చెప్పా ఈ ఫీచర్ ఉంది, ఈ ఫీచర్ని మీరే చేయండి అని. మన వాట్సాప్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ ఒక బ్రదర్ కూడా మెసేజ్ చేశాడు, బ్రో మీరు ఇచ్చిన హోంవర్క్ నేను చేశా, థ్యాంక్ యూ, నాకు చాలా మంచిగా అనిపించింది, కాన్ఫిడెన్స్ వచ్చిందని. సో అలానే నేను చేసిన కోడ్ కాకుండా మీరు అందులో ఏమన్నా యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బటన్ కలర్ బ్లూ పెట్టాను అనుకోండి, ఓకే, కలర్ డాట్ బ్లూ అని పెట్టాను అనుకోండి ఎగ్జాంపుల్. మీరు దాన్ని కలర్ని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఎలా? కలర్ డాట్ గ్రీన్ అని కాదు, హెక్స్ కోడ్ వాల్యూస్ ఉంటాయి కదా, లైక్ #000000 అంటే వైటా బ్లాక్ అనుకుంటా, FFFF అంటే వైట్, సంథింగ్ లైక్ RGB కలర్స్ ఉంటాయి. సో అవి ఎలా యూస్ చేయాలి? నార్మల్గా బేసిక్ చిన్న చిన్న దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఫౌండేషన్ మంచిగా బిల్డ్ అయితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ మంచిగా బిల్డ్ అయితే మీరు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ అనేవి చేయగలుగుతారు. మెథడ్ నెంబర్ 4, టు డూ యాప్స్. ఇప్పుడు టు డూ యాప్ని చాలామంది లైట్ తీసుకుంటారు. టు డూ యాప్ ఏముంది, లైట్, మనకి ఇవన్నీ వద్దు, మనకు అడ్వాన్స్ ప్రాజెక్ట్ కావాలి, మనకి API కావాలి, మనకి యానిమేషన్స్ కావాలి, మనకి ఏవేవో కావాలి. కానీ వాళ్ళు చేసి తప్పు ఏంటంటే, ఇప్పుడు అడ్వాన్స్ ప్రాజెక్ట్స్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి అర్థం కాదు, లాజిక్ బిల్డ్ అవ్వదు, వదిలేస్తారు కష్టం అని చెప్పి. అందుకే టు డూ యాప్ అనేది చాలా మంచి యాప్, చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, అందులో ఉండేది 4 ఆపరేషన్స్ మాత్రమే: క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. CRUD ఆపరేషన్స్ అంటాము. ఇప్పుడు ఈ CRUD ఆపరేషన్స్ మంచిగా నేర్చుకోవాలంటే మీకు ఉన్న ఒకటే ప్రాజెక్ట్ టు డూ యాప్. ఇప్పుడు టు డూ యాప్స్ చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక ఇన్పుట్, అందులో ఏమన్నా టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకు టాస్క్లో కనిపించాలి కింద ఒక డాట్. మళ్ళీ ఇంకొకటి క్లియర్ చేయగానే ఇంకొకటి యాడ్ అవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏంటి, దాన్ని ఎడిట్ ఎలా చేయాలి, లేకపోతే డిలీట్. ప్రతి ఒక్క ఎప్పుడైతే ఒక టాస్క్ మనం క్రియేట్ చేస్తామో దాని పక్కన ఒక X బటన్ పెట్టి దాని మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ ఒక డిలీట్ అయిపోవాలి. అది ఎలా? ఎందుకంటే దానికి IDs ఇస్తాము మనం. ఓకే, లైక్ ప్రతి ఒక్క టు డూ సపరేట్గా ఐడెంటిఫై అవ్వాలి. సో దానికోసం మనం IDs ఇస్తాము. దాని తర్వాత ఉన్న టు డూని అప్డేట్ ఎలా చేయాలి, దాని తర్వాత డిలీట్ ఎలా చేయాలి, అప్డేట్, రీడ్ ఎలా చేయాలి. సో ఈ CRUD ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో టు డూ యాప్ నుంచి చాలా మంచిగా నేర్చుకోవచ్చు మనం. ఒక్కసారి టు డూని మనం బేసిక్గా స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్లో తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, లైక్ అందులో సెర్చ్ ఫీచర్ యాడ్ చేయొచ్చు. మీరు ఒక 20 టు డూస్ యాడ్ చేసి అందులో సెర్చ్ ఫీచర్, మీరు ఒకటి సెర్చ్ చేస్తున్నారంటే టు డూలో ఎక్కడైనా కాంబినేషన్ ఉంటే అది మనకు చూపించాలి. ఓకే, దాని తర్వాత ఫిల్టర్ చేయొచ్చు. మనం ఫిల్టర్ కూడా ఎలా చేయొచ్చు, మనం ఇన్ ప్రోగ్రెస్లో మనం దానికి ఫిల్టర్ యాడ్ చేయొచ్చు. ప్రోగ్రెస్లో ఉందా, ఇంకా స్టార్ట్ చేయలేదా, లేకపోతే కంప్లీట్ అయిపోయిందా ఏంటనేది. సో అలా ఫిల్టర్స్ యాడ్ చేయొచ్చు. సో ఉన్న బేసిక్ టు డూని అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ చాలామంది ఏంటి, నేను ట్విట్టర్ క్లోన్ చేస్తా, నేను ఇన్స్టాగ్రామ్ క్లోన్ చేస్తా, నాకు AI ఉన్న వెబ్సైట్ కావాలి, నాకు చాట్ జీపీటీ యూస్ చేసి, నాకు AI యూస్ చేసి, ఏవేవో అంటారు. బేసిక్ ఫస్ట్ ఫౌండేషన్ని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఈజీ ఉంది అని చెప్పి వదిలేస్తారు, కానీ ఎక్కడైతే ఈజీ ఉంటుందో అక్కడ మీకు లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. నాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది, మనం ఇప్పుడు ఈ మైండ్లో మనం నర్సరీ క్లాస్లో వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, మనకు ఆల్రెడీ అన్ని ABCDలు వచ్చు, అన్ని సెంటెన్సెస్ వచ్చు, సో మనమే అన్నిట్లో క్లాస్లో ఫస్ట్ వస్తామని ఒక మైండ్లో నాకు అప్పుడు థాట్ వస్తుంది. అది ఎందుకంటే మనం ఫౌండేషన్స్ చాలా మంచిగా నేర్చుకున్నాం, అవి ఈజీ, కానీ అవి ఫౌండేషన్స్, అవి మనకు మంచిగా అర్థమైంది కాబట్టి మనం ఇప్పటి వరకు లైక్ చదువుతున్నాం, అంత జరుగుతుంది. సో అందుకే టు డూని అలా లైట్ తీసుకోకండి, మంచిగా నేర్చుకోండి. అదే ఫౌండేషన్, అదే మీకు లాజిక్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ లాస్ట్
వాల్యూ యాడ్ చేయండి. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ మీకు చెప్పా అంటే అందులో ఏదో ఒకటి చిన్న ఫీచర్‌ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. అది చాలా పెద్ద ఫీచర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే జాబ్‌లో కూడా వెళ్తారో మీకు మొత్తం ప్రాజెక్ట్ తీసుకొనొచ్చి స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయమని చెప్పరు. ఆల్రెడీ అక్కడ కోడ్ రాసుంటది. మీరు అందులో ఫీచర్స్‌ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు కోడ్ అంతా చదవాలి. ఇప్పుడు తెలుసు అది చాలా హార్డ్. ఈజీ అని నేను చెప్పను. ఎందుకంటే నాకు కూడా చాలా హార్డ్ అనిపిస్తది. ఒక్కసారి చూడగానే ఫీచర్‌ని మనం డిజైన్ చేయలేము, మనం డెవలప్ చేయలేము, ఉన్న కోడ్ మనకు అర్థం కాదు. సో, హార్డ్. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఈజీ అనిపించచ్చు కానీ నేనైతే కాదది. ఓకే. నాకైతే హార్డే అనిపిస్తది. ఓకే. సో, ఇప్పుడు ఫీచర్స్‌ని కూడా మనం డిజైన్ చేసే ముందు దాని గురించి ఆలోచించాలి. అసలు ఏంటి? ఫీచర్ ఏం చెప్తుందని. మళ్ళా స్టెప్ నంబర్ 1 ఏదైతే మనం డేటా ఫ్లో ఏదైతే అండర్‌స్టాండ్ ద ప్రాబ్లమ్ అనుకున్నామో అది. సో, అండర్‌స్టాండ్ చేసుకోవాలి. దాన్ని డ్రై రన్ చేయాలి. ఓకే. ఈ ఫీచర్ ఇలా నడుస్తదంట. ఓకే. సో, ఏమవ్వాలి? ఫస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక డ్రాప్ డౌన్ రావాలి. ఓకే. సో, బటన్ ఉండాలి. డ్రాప్ డౌన్ రావాలి. అందులో ఇవి పాయింట్స్ ఉండాలి. ఓకే. డ్రాప్ డౌన్ రావాలంటే మనం దాన్ని డిస్‌ప్లే హైడ్ చేయాలా? డిస్‌ప్లే ఫ్లెక్స్ చేయాలా? ఏం చేయాలి? సో, ఇలా డ్రై రన్ చేయాలి. ఇలా చేస్తే మనకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయితది. మన లాజిక్ కూడా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు దింపితే మనం ఎప్పటికి ఏది నేర్చుకోలేము. సో, ఎప్పుడు కూడా కొంచెం వాల్యూ యాడ్ చేయండి. అది చాలా కాంప్లెక్స్ ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్, ఈజీవి. ఓకే. జస్ట్ కలర్ చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక కాలిక్యులేటర్ యాప్ గురించి చెప్పా. ఆ కాలిక్యులేటర్ యాప్‌లో ఏంటి 2 నంబర్స్ ఇస్తే ప్లస్ చేసి ఇస్తది. మీరు మైనస్ చేయండి. మీరు మల్టిప్లికేషన్ చేయండి. అంతే. నేను జస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు నంబర్స్ యాడ్ చేశా కాలిక్యులేటర్‌లో. 0 యాడ్ చేయలే. మీరు ఆ 0 నంబర్‌ని యాడ్ చేయండి. నేను ఒక డేటాని ఒక ఇన్‌పుట్ ఫార్మ్ ఉంది. ఆ 4 ఇన్‌పుట్ ఫార్మ్స్ ఉన్నాయి. అంటే ఫార్మ్‌లో 4 ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ 4 ఇన్‌పుట్ ఫీల్డ్స్ డేటాని తీసుకొనెళ్ళి డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నా. మరి ఇంకొక 2 యాడ్ చేయండి. ఆ రెండిటిని కూడా స్టోర్ చేయండి. ఇదే ఫీచర్స్ యాడ్ చేయడం, వాల్యూ యాడ్ చేయడం అంటే ఏదో పెద్ద తోపు పని చేయడం కాదు. బేసిక్‌వి యాడ్ చేయండి. ఈ 5 స్టెప్స్‌ని మీరు కంటిన్యూగా మంచిగా ఫాలో చేస్తే ఈవెంచువల్లీ మీరు చూస్తారు. మీకే అర్థమైద్ది. ఓకే. నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చేయగలుగుతున్నా అనేది. మీరు ఒక్కసారి ఒక ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్స్ చేస్తే ఖతం. ఇంక మీకే అర్థమైపోతది. అసలు ఈ కాన్ఫిడెన్స్ గేమ్ ఏంటి? ఈ లాజిక్ బిల్డింగ్ గేమ్ ఏంటి అనేది. సో, ఈ వీడియోలో మనం లాజిక్ బిల్డింగ్ గురించి మాట్లాడాము. అండ్ ఒకవేళ మీకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, టెయిల్‌విండ్, ఎస్‌క్యూఎల్ ఇదంతా స్టార్టింగ్ నుంచి విత్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఏదైతే నేను టిప్స్ చెప్పానో అవన్నిటిని ఫాలో అవ్వుకుంటూ అయితే నా ప్లేలిస్ట్‌లో వెళ్ళి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో వెళ్ళి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కొన్ని లింక్స్ ఉన్నాయి. మీకు యూజ్ వస్తాయి అనుకుంటున్నా. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.